దేవుని ప్రజల్ని వాళ్ళ శత్రువులుగా ఉన్నటువంటి రాజులకు అనేక సార్లు అప్పగించాడు. అందులో నెబుకద్నెజరు కూడా దేవుడు అప్పగించాడు. అలా అప్పగించినప్పుడు యూదా దేశము నుండి కొనిపోబడినటువంటి వ్యక్తులలో 4 జ్ఞానులు ఉన్నారు. చాలామందిని కొనిపోయి ఉండవచ్చు, కానీ ఈ 4 గురించి ప్రత్యేకంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు ఈ 4 అంటే దానియేలు స్నేహితులు. దానియేలు ఆయన స్నేహితులు 3, మొత్తం 4. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. తర్వాత వీళ్ళ పేర్లు మారిపోయినాయి. దానియేలు పేరేమో బెల్తెషాజరు, మరొకటి పేరేమో షద్రకు, మరొకటి పేరేమో మేషకు, మరొకటి పేరేమో అబేద్నెగో. అక్కడికి పోయినాక మార్చి పడేశారు. వాళ్ళ పేర్లు మార్చుకుంటుంటారు, మార్చి పడేశారు. ఈ 4 బబులోనులోని దేవుని కొరకైన ఒక చిన్న సంఘం. ఇది పాయింట్. బబులోనును తలక్రిందులు చేసిన ఒక చిన్న గుంపు, దేవుని కొరకు ఒక కదలిక తీసుకొచ్చినటువంటి ఒక చిన్న గుంపు. 4. ఏం లేదండి, రాజుకు ఒక కళ వచ్చింది. నిద్ర లేచాడు, కళ గుర్తులేదు. తన దగ్గర ఉన్న కాలజ్ఞానుల్ని, నక్షత్ర సూచకుల్ని, మాసచర్య చెప్పేటువంటి వాళ్ళని, రకరకాల శాస్త్రజ్ఞుల్ని పిలిచి బాయ్, మీకు ఆహారం అది రోజు బాగా అందుతుందా, మీకు డబ్బులు అది ఇస్తున్నారంటే, మహారాజా మాకేది తక్కువ లేదు, చాలా అద్భుతంగా మేము మీ రాజ్యంలో పోషింపబడుతున్నాం. సంతోషం. ఇన్నాళ్ళు మిమ్మల్ని అట్లా ఒట్టిగా మేపాను కదా, ఇప్పుడు నాకు అవసరం పడిందయ్యా మీతో. ఏమిటి మహారాజా? నాకు ఒక కళ వచ్చిందయ్యా. చిత్తం. ఆ కళ ఏందో గుర్తులేదు. మీరు నేను కన్నా కళ ఏందో చెప్పాలి, దాని అర్థం ఏందో చెప్పాలన్నాడు. వాళ్ళు అన్నారు, కళ చెబితే దాని భావం చెబుతాం, కానీ నువ్వు కన్న కళ మాకెట్ట తెలిసిద్ది, నువ్వేం కళ కన్నావో మాకెట్ట తెలిసిద్ది మహారాజా అంటే, మరి ఇంకెందుకురా మిమ్మల్ని పెట్టుకుంది, నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మేపుతుంది ఎందుకు? అంత మాత్రం పని ఎవడైనా చెప్తాడు. నాకు మీ స్పెషల్ ఏంటంటే నాకు కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలంటే, వాళ్ళు ఒకడు మొహాలు ఒకడు చూసుకొని, ఇది చాలా కష్టతరం మహారాజు అంటే, ఎట్లనైనా సరే మీరు చెప్పాల్సిందే అన్నాడు. పాపం వాళ్ళ మనసులో అనుకోండి, మెంటలోళ్ళలాగా ఉన్నాడు. ఆడికాలం మనకేం తెలిసింది, ఏమేమి ఆలోచించుకోడు, పనికిమాల ఆలోచనలో మనకేం తెలిసింది అనుకుని మదనపడి చివరికి ఒక మాట తేల్చేశారు. దేవతలకే తప్ప సామాన్య మానవుడికి ఎవ్వనికి కూడా ఇది సాధ్యం కాదు అని తేల్చారు. ఇది చెప్పేవాడు ఇక దేవుని ఆత్మ కలిగిన మనుషుడే తప్ప నరమాత్రుడు ఎవ్వడు కూడా అలా చెప్ప సాధ్యము కాదు అని తేల్చారు. మండిపోయింది రాజుకి. తేల్చలేనప్పుడు మరి మీకు ఈ బిల్డప్లు ఎందుకు, ఈ హడావుడు ఎందుకు? ఒక టైం చెప్పి ఆ టైంలో వీళ్ళ మొత్తాన్ని చంపేసేయమన్నాడు. వీళ్ళ మొత్తాన్ని ఏరేసేయండి, వేస్ట్ వీళ్ళందరూ. బబులోనులోని జ్ఞానులందరినీ హతము చేయుడి అని ఆజ్ఞ ఇచ్చేశాడు. రాజాజ్ఞ. ఎందుకంటే నా కళ వచ్చింది, నా కళ చెప్పలేదు వీళ్ళు. కళ చెప్పాలా, దాని భావం చెప్పాలా. ఈ సంగతి, ఇలాంటి ఆజ్ఞ బయలుదేరిందన్న సంగతి దానియేలుకు వినబడింది. అప్పుడు దానియేలు, ఎందుకంటే బబులోనులోని జ్ఞానుల్లో వీళ్ళు 4 కూడా ఉన్నారు. రాజు కళ దాని భావం గురించి ప్రస్తావించినప్పుడు వీళ్ళ దృష్టికి రాలా. అప్పుడు దానియేలు రాజు దగ్గర ఉండే అధిపతి దగ్గరికి వెళ్ళి,
నాకు అవకాశం ఇప్పించండి, ఆయన కళ ఏం కన్నాడో చెబుతా, దాని అర్థం కూడా చెప్తానన్నాడు. ఎలా చెప్తావా? మర్మములు బయలుపరిచే దేవుడు నా దేవుడు, రహస్యములు బయలుపరిచే దేవుడు నా దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా నేను చెప్తాను. నీకెందుకు అంటే, సరే రాజు దగ్గర సెలవు తీసుకొని పర్మిషన్ ఇచ్చాడు. సరే పో, ఫలానా టైంలోపు నువ్వు నాకు చెప్పాలా, తప్పకుండా చెప్తాను వెళ్ళాడు. వెళ్తూ తన స్నేహితులకు చెప్పాడు ఈ మాట. బబులోనులోని మిగిలిన జ్ఞానులతో మనము కూడా చావకుండునట్లు దేవుడిప్పుడు ఆ రహస్యమును నాకు బయలుపరచాలి. ఆ రహస్యాన్ని దేవుడు బయలుపరచాలంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి. స్నేహితులారా, మీరు కలిసి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తా, కనిపెడతా, తప్పకుండా దేవుడు మనకి స్పష్టపరుస్తాడు అని తన స్నేహితులకు చెప్పి హెచ్చరిక చేసి వెళ్ళి దానియేలు ప్రార్థనలో ఉన్నాడు. ఇక్కడ దానియేలు ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతున్నాడు. మిగిలిన స్నేహితులు ముగ్గురు ఈ మాట చెప్పిన దానియేలుకు దేవుడు ఆ రహస్యమును బహిర్గతం చేయునట్లు ఈ ముగ్గురు దానియేలు పక్షంగా ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చొని చేసినట్టుందా? దానియేలు సపరేట్ అయ్యాడు. దానియేలు ఒకడు దేవునితో స్పెషల్గా పెనుగులాడుతున్నాడు. దానియేలుకు ఆ రహస్యం బహిర్గతం చేయాలని ముగ్గురు, ఒక చిన్న గుంపు, ముగ్గురు కలిగిన ఒక గుంపు ప్రత్యేకంగా దానియేలుకు ఆ రహస్యం బహిర్గతం కావాలని విజ్ఞాపన చేస్తుంది. దానియేలేమో ఒకడు ఏకాంత ప్రార్థన, ఇక్కడ ముగ్గురు సంఘ ప్రార్థన. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టపరిచాడు, బయలుపరిచాడు. రాజు దగ్గరికి చెప్పినటువంటి టైంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఏ బాయ్, ఏ జ్ఞాని, చెప్తావా? తప్పకుండా చెప్తానండి అని ఇక మొదలు పెట్టాడండి. ఎలా వివరించాడో చూడు ఆ కళని, ఆ కళ భావాన్ని. 8వ వచనంలో అంటాడు, మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా, మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. అంటే అర్థం ఏంటంటే, మనుష్య జ్ఞానమును బట్టి నేను తెలుసుకోవాలా, దేవుడే బయలుపరిచాడని చెప్తున్నాడు. దేవుని మయంపరుస్తున్నాడు అక్కడ. ఏంటనుకుంటున్నావు రాజా? అనలా, నాదేం లేదు, ఆయన చెప్పాడు నాకు అని చెప్తున్నాడు. చూడండి, రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడిను అని ఇక మొదలుపెట్టాడు. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా. ప్రతిమ అంటే బొమ్మ అండి. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిన. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. కళ చెప్పేశాడు. స్తోత్రం చెప్పు. చూడండి, మనకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తాయి. బైబిల్లో ఉంది, దేవుడు స్వప్నముల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడతాడు. కొన్నిసార్లు స్వప్నాలు తేటగా అర్థమవుతాయి, కొన్నిసార్లు మార్మికంగా ఉంటాయి.
మనకు వచ్చిన స్వప్నములు వాటి యొక్క భావములు తెలుసుకోవాలంటే బైబిల్ బాగా చదివితే అర్థమైంది. తెలుసా మీకు? ప్రతి మనుషునికి తన జీవితాన్ని గూర్చి కావచ్చు, తనకు తెలిసిన వారి బ్రతుకులో కావచ్చు, సమాజ పరిస్థితులను బట్టి కావచ్చు, ప్రకృతి విలయాలను బట్టి కావచ్చు, దేవుడు తెలియజేసేటువంటి ఘట్టం ఉంటుంది. తెలుపుతాడు, ఆయన మాట్లాడతాడు. ఆ మాట్లాడే పద్ధతుల్లో స్వప్న దర్శనం ఒకటి. అందులో లోకస్తుల్ని తీసి పక్కన పెడితే క్రీస్తు యేసునందున్న మనకి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అది కూడా ఒకటి. కనుక అది సరిగా వివేచించాలి అంటే అది దేవుని నుండి కలిగిందా, సాతాను నుండి కలిగిందా, మన భ్రమల్లో కలిగిందా అనేది వివేచించాలంటే బైబిల్లో ఎలాంటి ఘట్టాలు బాగా చదివితే అసలు వాటిని ఎట్లా గుర్తుపట్టాలి, వాటిని ఎలా వివరించుకోవాలన్నది అర్థమైంది. అలా కూడా కొంత సమాచారం మనం పొందుకోవచ్చు దేవుని దగ్గర నుండి, తెలుసా? అలా నేను చాలా విషయాలు దేవుని కృపలో తెలుసుకొని ముందుగానే కొన్ని విషయాలు జాగ్రత్త పడటం జరిగింది. తెలివి ఉండగానే కలిగేది దర్శనం, ప్రార్థనలో ఉన్నప్పుడు కలుగుద్ది దర్శనం. గాఢ నిద్రలో కలుగునది స్వప్నము. ఈ రెండిట్లో నుంచి దేవుడు మాట్లాడవచ్చు. ఎవరు మాట్లాడారు అనడానికి మనకు గ్రహింపు కలగాలంటే వాక్య అనుభవం ఉండాలి, సరిగా వివేచించాలి. ఇప్పుడు రాజుకు చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు ఇలా ఉంది, ఇక భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ పడక మీద మీరు పరుండినప్పుడు ఇలాంటి ఆలోచనతో నిద్రావస్థలోకి వెళ్ళారు. చూడు, కలలో ఏమొచ్చిందో చెప్పట్లా, కళ కనబోయే ముందు అతను ఏం ఆలోచించుకున్నాడో కూడా చెప్పాడు. ఎలాంటి ఆలోచన చేసుకొని నువ్వు పడకెక్కావు, నిద్రపట్టావు, ఆ నిద్రలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనిపించింది అన్నాడు. పెద్ద బొమ్మ కనపడింది. దాని ముఖం ఎలా ఉంది, ఈ రొమ్ము భాగం ఎలా ఉంది, ఉదర భాగం, పొట్ట భాగం, తొడల భాగం ఎలా ఉంది, పాదాల భాగం ఎలా ఉందని వర్ణించి చెప్పాడు. బంగారం, వెండి, ఈత్తడి, ఇనుము, మట్టి. బాగుంది కదా? ఇప్పుడు చూడండి, ఆ ప్రతిమను దేనికి పోలుస్తాడో చూడండి. అతనికి వచ్చిన స్వప్నాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. తర్వాత చదువు. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యుల నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. ఆ మొత్తము ప్రతిమ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు. ఆ ప్రతిమ అంటే ఆ బొమ్మ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు. బబులోను సామ్రాజ్యానికి పోల్చి ఏ టైంలో ఏ రాజు వస్తాడో, ఏ రాజు వచ్చిన టైంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వర్ణించటం మొదలుపెట్టి, ఈ బబులోను సామ్రాజ్యానికి నువ్వు ఎలాంటి వాడవు అంటే బంగారు ముఖము వంటి వాడవు. చదువు తల్లి. తామే ఆ బంగారపు శిరస్సు. అద్దుగో, నీవే ఆ బంగారపు తల. చదువు. తాము చనిపోయిన తరువాత, నువ్వు పోయాక, తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడో రాజ్యం ఒకటి లేచును. రాజ్యాలండి, ఒక రాజ్యము కాదు, ఎన్ని రకాల రాజ్యాలు వస్తాయో, ఎన్ని రకాల రాజులు వస్తారో వర్ణించటం మొదలు పెట్టాడు. బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాజులలో నెబుకద్నెజరు ఒక బంగారు ముఖము వంటి వాడు. తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది, దాని టైంలో ఎలా ఉంటుంది, తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది, దాని టైంలో ఎలా ఉంటుంది అని టోటల్ ఫ్యూచర్ మొత్తం కూడా అక్కడ అభివర్ణించాడు. ఇక్కడ మొత్తం అభివర్ణించి చెప్పినాక ఫైనల్లో ఏం జరిగిందో చూడమ్మా. స్వప్న భావమంతా అయిపోయినాక 46వ వచనం చదువు తల్లి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపి ఆజ్ఞాపించెను. సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఆగు అబ్బాయి, వింతగా ఉంది కదా. సాష్టాంగపడి నమస్కారం చేయటమే కాకుండా పూజించి నైవేద్య ధూపములు, అంటే అతను ఒక దేవుడు అనుకున్నాడు ఈ నెబుకద్నెజరు, ఆజ్ఞాపించాడు.
ఆజ్ఞయే జారీ అయింది, కానీ దానియేలు వాటిని స్వీకరించాడని నేను నమ్మలేను. ఎందుకు నమ్మలేనంటే, స్టార్టింగ్లో నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టండి అని ఆజ్ఞాపించాడు. అయితే దానియేలు స్వీకరించాడా? స్వీకరించలేదు. ఇక్కడ కూడా ఈ పూజ, ధూపదీప నైవేద్యాలు, నేను దేవుణ్ణి కాదు బాబు, నా అక్కర్లేదని తిరస్కరించి ఉంటాడు. ఒకవేళ దానియేలు నాకు వద్దులే అన్న రాజ్యం ఫీల్ కాడు, ఏదో నా మీద గౌరవంతో గౌరవనీయమైన భావంతో ఏదో నాకు దండ తీసుకొచ్చి శాలువా తీసుకొచ్చి ఏదో సన్మానం చేస్తాం అన్నారు. వద్దులేనాయన్నా, నాకు ఇష్టం లేదు అవన్నీ అంటే, సరేలే అన్నా అంటారు. అంతేగాని ఇతన్ని శిరచ్ఛేదం చేయండి అంటారా? మీరే అనరు. ఇతన్ని తీసుకెళ్ళి గదిలో పడేసి కుమ్మండి అంటారా? ఎందుకురా కుమ్మేది అంటే, సన్మానం ఒప్పుకోలేదు కాబట్టి. ఏం లేదు, ఈ పాయింట్ దగ్గర పెద్ద వివాదం జరిగింది, అందుకని చెప్తున్నా. దానియేలు పూజను అందుకున్నాడు, ధూపదీప నైవేద్యాలు స్వీకరించాడని కొంతమంది మాట్లాడిన మాటతో ఈ పాయింట్ ఓరక టచ్ చేసి వదిలేస్తున్నా. దానియేలు వాటిని స్వీకరించాడని, పొందాడని లేదు, ఆజ్ఞాపించను అని మాత్రం ఉంది. ఎవరు? రాజు ఆజ్ఞాపించాడు. దానియేలు అలాగునే పొందాను అని లేదు. ఎందుకంటే దానియేలుకు అన్నీ తెలుసు, దేవుని స్థానంలో తను లేడని తెలుసు, దేవుడికి చెందాల్సినవి తను పొందకూడదని దానియేలుకు తెలుసు. కనుక ఖచ్చితంగా తిరస్కరించి ఉంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పు. నా పాయింట్ ఏంటంటే, అసలు రాజు ఆ తర్వాత కొన్ని మాటలు రాయిస్తాడు చూడండి. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అబ్బా, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చదువు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటితో ఆగాడా? ఈ నెబుకద్నెజర్ అనేవాడు తర్వాత ఇంకో పని కూడా చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత పూజార్హుడు ఆయనే అని చెప్తాడు. ఆయనను ఎవడన్నా వ్యతిరేకించినా, ఆయనకు భిన్నంగా మాట్లాడినా వాడి ఇల్లు, వాడి కుటుంబం మొత్తం భ్రష్టు పట్టిస్తాను, ఒక దారి చేస్తానని వార్నింగ్ రిలీజ్ చేసి టోటల్ బబులోను సంస్థానం మొత్తాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు ఇంత గొప్ప కార్యము జరిగించిన వాడు ప్రభు అయితే, ఆ ప్రభు అంత గొప్ప కార్యమును నెరవేర్చడానికి పూనుకున్నది ఒక పెద్ద గుంప, చిన్న గుంప. అది ఇక్కడ పాయింట్. ఓ పెద్ద గుంప, చిన్న గుంప, రైట్. నలుగురు. యేసు ప్రభుని ఫాలో అయిన శిష్యులు స్త్రీలా పురుషులే? ఆ ముగ్గురుతోనేగా ఇంత కదలికి వచ్చింది. ఆ ముగ్గురు తర్వాత మిగిలిన వాళ్ళు 11. ఆ చిన్న మందే ఈరోజు ప్రపంచమంతటా 60% మంది దేవుని సంఘములో చేర్చబడినట్లు క్రియ జరగడానికి కారణమైంది. సుమారుగా దాదాపు. గొప్ప గొప్ప కార్యాలు చిన్న చిన్న వాటితోనే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆదివారం రోజు, శుక్రవారం రోజు, బుధవారం రోజు మనం గ్యాదర్ అవుతున్నాం, మంచిది. ఆల్ నైట్లో గ్యాదర్ అవుతున్నాం, మంచిది. ఇక్కడ కూర్చొని ఏదో సంతలోకి వచ్చినట్టు, తిరునాళ్ళలోకి వచ్చినట్టు అలా కూర్చొని వెళ్ళిపోవటం కాదు. మనం తయారు కావాలి. ప్రతిరోజు కనీసం సాయంత్రం వేళ కొంతమందిగా మనం గ్యాదర్ అవ్వాలి. కనీసం 2తో మొదలు పెడితే మరొకరు, 4, 5, 3 పర్లా. ఇది జరగాలి. ఓకే. అసలు ముందు పాస్టర్ అవ్వాలనో పాస్టర్ అవ్వాలనో కాదు, ఉజ్జీవం రావాలి, సమాజాలు కదిలించబడాలి, సువార్త ప్రకటింపబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. నరకాగ్నికి వెళ్తున్న ఆత్మల ఘోష నేను వినలేను. వాళ్ళని కాపాడుకోవాలంటే నా చేత కాదు, నా దేవుని చేత అయితే. నేను నాతో పాటు మరో 2 సమకూర్చుకొని నేను ప్రార్థన చేస్తాను, నేను కదిలిస్తాను, నేను ఉజ్జీవాన్ని చూస్తాననే పట్టుదలతో యవనస్తురాండైనా సరే 1, 3, 4, ఇంకా ఎక్కువ మంది వస్తే స్తోత్రం.
మినిమం చెప్తున్నా, ఏ ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు, ఇక్కడైతే నలుగురు. మరొక చిన్న గుంపు యేసు ప్రభుని వెంబడించినటువంటి చిన్న గుంపు ప్రపంచం మొత్తాన్ని కదిలించారు. మొదటి గుంపు ముగ్గురు అయితే తర్వాతి గుంపు 11 మంది ప్రపంచం మొత్తాన్ని కదిలించారు. కాబట్టి చెప్తున్నాను, చిన్నదే కదా అని అనుకోవద్దు, మేమెంత అనుకోవద్దు. ఆ చిన్న దానిలో నుండి గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు.